సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. కొన్ని కోట్ల జన్మల తపస్సు చెయ్యడం వల్ల ఈశ్వరుడిచ్చేటటువంటి మొదటి ప్రయోజనం అంటూ ఏదైనా ఉంటే సత్సంగం ఇస్తాడు. మహాపురుషులతో కలిసి దగ్గరగా ఉండగలిగిన అవకాశం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన దేని గురించి మాట్లాడుతుంటాడు అన్నది సంగము చేత ఆయన ఎక్కువగా మనసులోకి ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశమే సమస్త పాపములు ప్రక్షాళనము కావడానికి కారణమైపోతుంది తనంత తానుగా. అందుకే సత్సంగానికి అంత శక్తి రావడానికి కారణం అదే. ఇంద్రియములను నిగ్రహించడం మన చేత కానప్పుడు సత్సంగం ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. అందుకే ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి వాటిని నియంత్రించడం మీద శాస్త్రములు అన్ని మాటలు చెప్పడానికి, ఇంద్రియములను వశంలో ఉంచుకోండి అని అంత బోధ చెయ్యడానికి, ఏది మాట్లాడాలో, ఏది వ్రాయాలో, ఏది వ్రాయకూడదో, ఏది చెప్పచ్చో, ఏది చెప్పకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో వయస్సుని బట్టి నిర్ణయం చేసి పరిణితి లేని చోట ఏది చెప్పకూడదో అది చెప్పకూడదని చెప్పి నియంత్రించడానికి కారణం అక్కడే ఉంది తప్ప అర్హతానర్హతలు లేకుండా ప్రతి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది ఈ దేశ సంప్రదాయం కాదు. కారణం ఏమిటి అంటే కేవలము తెలియ చెప్పడం ప్రధానం కాదు. ఏ వయస్సులో ఏది తెలియ చెప్పాలో అది తెలియ చెప్పి దాని చేత మనసుకి సంస్కార బలాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్షణంగా స్వీకరించారు. అందుకు ఆశ్రమ వ్యవస్థ వచ్చింది. ఆశ్రమము అన్నది రావడానికి కారణం అది. జీవితాంతం పనికి రావడానికి వీలుగా లోపల ధారణ అయ్యేటట్టుగా ఒకనాడు గురుకుల వ్యవస్థ ఇక్కడ చూస్తుండేది. ఆ పరిణతి వచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యుడని గురువు నిర్ణయిస్తే తప్ప గృహస్థాశ్రమ ప్రవేశం చేయించేవారు కాదు. అందుకే స్నాతకంలో ఉండవలసిన వాడెవరు అంటే గురువే. అసలు గురువుతో ముడిపడనటువంటిది మీకు ఏది ఉండదు జీవితంలో. అంత గొప్ప స్థానాన్ని పొందేటటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే తల్లిదండ్రులు కూడా ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చినా పునర్జన్మకి కారణమవుతారు ప్రేమ చేత. కానీ పునర్జన్మరాహిత్యానికి కూడా కారణమయ్యేవాడెవరు అంటే గురువు ఒక్కడే. అటువంటి దార్శనికుడై ఉంటాడు. అటువంటి సత్పురుషులు ఎక్కడుంటారో పరమశివుడికి అక్కడ పరమప్రీతి. శివుని యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించి ఉంటుంది అంటే పరమభక్తి తత్పరులై వైరాగ్యంతో మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా నిరంతరం ధర్మాన్ని ఆశ్రయించి ఉండి, ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కారణం చేత తన నడవడి యందు ఎప్పుడు ఇతరులకు హాని చెయ్యకుండా, స్వార్థం లేకుండా జ్ఞానమునందు రమించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి పట్ల శివుని యొక్క అనురక్తి తనంత తాను కలుగుతుంది. ఆయన ముచ్చట పడతాడు అటువంటి వాళ్ళ దగ్గరికి రావడానికి. అందుకని వృషభవాహనారూఢుడై అసుర సంధ్యవేళలో ఆకాశయానం చేస్తున్నటువంటి పరమశివుడు సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సనత్కుమారుల వారిని పలకరించాడు. సనత్కుమారుల వారు ఒకసారి పరమశివుడి వంక చూసి మిన్నకున్నారు. ఆయన నమస్కారం కూడా పెట్టలేదు. అయితే ఇది మనం విన్నప్పుడు అలా ఉండడం భావ్యమా అండి, పరమశివుడికి నమస్కారం చెయ్యొద్దా అని అనిపిస్తుంది. జ్ఞానమునందు రమించేటటువంటి వారి స్థితి ఒకలా ఉంటుంది. లోకంలో జ్ఞానులందరికీ కూడా ఓ పేరుంది, ఉన్మత్తుడు అని పిలుస్తారు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని ఆయన. అందుకే శివుడికి ఉన్నటువంటి నామాల్లో ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. పిచ్చివాళ్లకల్లా పెద్ద పిచ్చివాడా అని. అంటే నిజంగా ఆయనకి పిచ్చి ఉందని కాదు, ఆయన మనకే అర్థం కాడు అని గుర్తు. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, రెండు లేవు. ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి రెండు లేవు. అద్వైతం, రెండు కానిది ఒక్కటే ఉన్నది, ఆత్మతత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.